హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, రెండు కుటుంబాలు పక్కపక్కనే ఎప్పటి నుంటో జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. ఆ రెండు కుటుంబాలు కూడా ఉప్పు నుండి అప్పు దాకా ప్రతిదీ షేర్ చేసుకుంటూ, ప్రతి చిన్నదానికి పెద్దదానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏదైనా అవసరమైతే పక్కింట్లోకి వెళ్ళడం, లేదంటే వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఈ ఇంట్లోకి వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ, ఈ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఒకరి ఇల్లు వైట్ కలర్లో ఉంటే, ఆ పక్క ఇంట్లో ఉన్నవాళ్ళు లైట్ పింక్ కలర్లో ఉన్నటువంటి ఇంట్లో ఉంటారు. అయితే ఒకరోజు పింక్ కలర్లో ఉన్నటువంటి వారి ఇంట్లో ఒక ముసలావిడ చనిపోవడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న పక్కింటి యజమాని ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భార్య పిల్లల్ని అందరినీ పిలిచి, చూడండి, ఇక్కడ నుంచి ఇంట్లోకి ఏదైనా అవసరమైతే అది నాకు చెప్పండి, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి పక్కింట్లోకి వెళ్ళకండి. ఆ ఇంట్లో మనుషులు చనిపోయి ఉన్నారు, ఆ ఇంట్లో వాళ్ళందరికీ అంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏది వస్తువు తెచ్చుకున్నా మనకు అంటుకుంటుంది, వాళ్ళ అంటూ అనేది మనకు అంటుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏ చిన్న అవసరం వచ్చినా సరే అతడు బయటికి వెళ్ళి తీసుకువచ్చేవాడే తప్ప ఆ పక్కింట్లోకి వెళ్ళనిచ్చేవాడు కాదు. మరోవైపు చనిపోయిన వారి ఇంట్లో ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ ఇంటి యజమానికి ఒక వస్తువు అవసరం పడడంతో ఆ వస్తువు కొరకై తన కొడుకును, అరే పక్కింట్లోకి వెళ్ళి ఈ వస్తువు తీసుకురాపు అని చెప్పడం జరుగుతుంది. దానితో అతని కొడుకు ఆ వస్తువు కోసం పక్కింట్లోకి వెళ్తూ ఉంటే ఆ పక్కింటి యజమాని తన ఇంట్లోకి వస్తున్నటువంటి పక్కింటి అబ్బాయిని గమనించి, ఏ ఏ అక్కడే ఉండు, లోపలికి రాకు, అక్కడే ఉండు, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తానని చెప్పి ఆ అబ్బాయి చెప్పినటువంటి వస్తువును తీసుకొచ్చి ఆ వస్తువును ఒక కవర్లో ఉంచి ఆ కవర్ను ఒక కర్ర సహాయంతో తన ఇంటి గేట్ బయట ఉన్నటువంటి అబ్బాయికి కర్ర సహాయంతో అందించడం జరుగుతుంది. ఆ విధంగా అందిస్తూ, చూడు, నీకేదైనా అవసరమైతే ఇక్కడ నిలబడి అడుగు, లోపలికి రావద్దు, మీకు అంటూ ఉంది, మాకు అంటుకుంటుంది అని చెప్పగానే ఆ మాటకు ఆ అబ్బాయి అతన్ని పైకి కిందికి చూస్తూ ఆ కవర్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి తన తండ్రికి ఇస్తూ, అదేంటి నా పక్కింటి అంకుల్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకు, ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు అని అనగానే, వాడు ఒక మూర్ఖుడిలే, వాడి గురించి ఆలోచించకు అని చెప్పి తండ్రి తన కొడుక్కి చెప్పడం జరుగుతుంది. అయితే ఒకరోజు ఆ వైట్ కలర్ బిల్డింగ్ లో ఉన్నటువంటి యజమాని కూతురికి అనారోగ్యం చేయడంతో వెంటనే హుటాహుటిన అతను ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్తే ఆ ఆసుపత్రి వైద్యులు ఆ అమ్మాయిని చెక్ చేసి, చూడండి, మీ అమ్మాయి చాలా అనారోగ్యానికి గురైంది, వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అనగానే ఆ అమ్మాయి తండ్రి ఎంతో భయపడి, అయ్యో అంత మాట అనకండి సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని కాపాడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అనగానే, సరే ముందు మీరు వెళ్ళి ₹1,00,000 రెడీ చేసుకోండి, మేము ట్రీట్మెంట్కి రెడీ చేస్తామని చెప్పి ఆ వైద్యులు ఆ అమ్మాయి తండ్రితో చెప్పడం జరుగుతుంది. ఆ మాటతో ఆ అమ్మాయి తండ్రి ₹1,00,000 అని గుండె పగులుతూ ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఎంతో టెన్షన్తో ఆలోచిస్తూ తన మొబైల్ తీసుకొని తన బంధువులకి, తన కొలీగ్స్కి, ఇంకా అతడికి తెలిసిన వాళ్ళకి కాల్ చేసి, నాకు ఈ విధంగా సహాయం చేయండి అని అడిగితే, ఒకరేమో నా కూతురికి మొన్ననే పెళ్లి చేశానని, ఇంకొకరేమో మొన్నే నా వ్యాపారంలో పెట్టానని, ఇంకొకరేమో వేరే వాళ్ళకి ఇచ్చానని, ఇంకొకరేమో నా దగ్గర అసలు అమౌంటే లేవని, ఈ విధంగా వారందరూ కూడా ఏదో ఒక కారణం చెప్తారే తప్ప అతడు కాల్ చేసినటువంటి వ్యక్తుల దగ్గర నుండి ఏ ఒక్క రూపాయి కూడా అతనికి రావడం జరగదు. దానితో ఏం చేయాలో అర్థం కాక తన భార్యకి చెప్తూ, సరే నువ్వు ఇక్కడే అమ్మాయి దగ్గర ఉండు, నేను బయటికి వెళ్ళి ఎక్కడైనా ₹1,00,000 దొరుకుతాయేమో అడిగి వస్తానని చెప్పి అతడు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఊరు మొత్తం అడిగినటువంటి వ్యక్తి ఆ పక్కింట్లో ఉన్న అతన్ని సహాయం అడగకుండానే తిరిగి హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని భార్య, ఏంటండి దొరికాయా, ఎవరైనా ఇచ్చారా ₹1,00,000 అని అడిగితే, లేదే, ఎక్కడ దొరకట్లేదు అని చెప్పి అంటాడు. దానికి అతడి భార్య, అదేంటండి మన పక్కింటి వారిని అడగలేకపోయారా అని అడగగానే, వాళ్ళని ఇలా అడుగుతామే, వాళ్ళ ఇంట్లో చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళకి అంటూ ఉంది, వాళ్ళ దగ్గర ఎలా సహాయం తీసుకోవాలి, వారిచ్చే సహాయం వల్ల మనకు అంటుకుంటుంది, అసలే మన కూతురు హాస్పిటల్లో ఉంది, ఈ టైంలో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకుంటే ఆ అంటూ మనకు అంటుకొని మన కూతురి ప్రాణాలకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పి తన భార్యతో అంటాడు. దానికి అతని భార్య, అయ్యో ఏంటండి ఈ సమయంలో కూడా మీరు ఇంకా అంటూ అని ఆలోచిస్తున్నారా, లేట్ అయితే మన అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని అంటే, అతడు ఆ పక్కింటి వాళ్ళని ఎలా అడగాలని చెప్పి ఆలోచిస్తూ, సరే ఒకసారి ట్రై చేస్తానని చెప్పి పక్కింటి వారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినటువంటి అతను డైరెక్ట్గా పక్కింట్లోకి వెళ్లకుండా తన ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అతన్ని అడగాలా వద్దా, అడిగితే కాదనకుండా ఇస్తాడు, అతన్ని ఎలా అడగాలి, ఒకవేళ ఇస్తే ఎలా తీసుకోవాలి, వాళ్ళకి అంటుంది, ఒకవేళ వాళ్ళ అంటూ మాకు అంటుకుంటుందేమని భయపడుతూ ఆ విధంగా మూర్ఖత్వంగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో హాస్పిటల్లోని వైద్యులు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా వచ్చాడా నీ భర్త, తెచ్చాడా, అమౌంట్ కట్టారా అని అడిగితే, లేదండి అమౌంట్ కోసమే వెళ్ళారు, ఒక ½ అవర్లో వచ్చేస్తారండి, కట్టేస్తారు, మీరు ఏర్పాటు చేసుకునే ట్రీట్మెంట్కి అని చెప్పి తన భార్య వైద్యులకు చెప్పడం జరుగుతుంది. దానికి ఆ వైద్యులు, లేదమ్మా పేమెంట్ పే చేసిన తర్వాతే మేము ట్రీట్మెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం, అవి ఇక్కడ రూల్స్ అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆమె, అయ్యో ఈ మనిషి తన మూర్ఖత్వానికి పోయి తన కూతురు ప్రాణాలను ఎక్కడ పోగొట్టుకుంటాడో అని చెప్పి భయపడుతూ ఉంటుంది. మరోవైపు పక్కింటి వారిని అమౌంట్ అడగలేక తన ఇంటి ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఇంతలో పక్కింటి యజమాని బయటికి వచ్చి, ఏంట్రా అప్పటి నుంచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు, ఏంటి సమస్య అని అడగగానే, ఏం లేదురా అంటూనే తన మనసులో, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి,
చెప్తేనేమో కాదనకుండా సహాయం చేస్తాడు. అతడు సాయం చేసేటువంటి డబ్బును నేను తీసుకోలేను. వాళ్ళ అంటూ నాకు అంటుకుంటుంది. తీసుకోకపోతేనేమో అక్కడ నా కూతురు చనిపోతుందని చెప్పి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి పక్కింటి యజమాని, ఏంట్రా ఏదైనా సమస్య ఉందా చెప్పు, ఎందుకు అలా మొహమాట పడతావు, నా దగ్గర మొహమాటం ఏంటి అని చెప్పి అంటాడనమాట. ఆ విధంగా వారిద్దరి మధ్య ఒక 15-20 నిమిషాలు మంతనాలు జరిగిన తర్వాత అతడు మెల్లమెల్లగా ఆ పక్కింటి యజమాని దగ్గరికి వెళ్తూనే మళ్ళీ అతడికి ఉన్నటువంటి అంటు గుర్తుకు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తూ మళ్ళీ ఆ యొక్క సమస్యను చెప్పడానికి మళ్ళీ ముందుకు వెళ్తూ ఈ విధంగా ముందుకు వెనక్కి తిరుగుతూ చివరికి ఏం లేదురా, ఇలా ఈ విధంగా మా కూతురికి అనారోగ్యం చేసింది, హాస్పిటల్లో వేసాము, ట్రీట్మెంట్కి ₹1,00,000 అడుగుతున్నారు, నా దగ్గర అంత అమౌంట్ లేవు అని చెప్పి చెప్తాడనమాట. దానికి ఆ పక్కింటి యజమాని, మరి ఇంత సమస్య పెట్టుకొని ఎందుకురా అంత మొహమాట పడుతున్నావు, ఇన్ని రోజులు మాకు ఏం కావాలన్నా మీరు సహాయం చేశారు, మీకు ఏం కావాలన్నా మేము సహాయం చేశాం, ఇటువంటి కఠినమైన సమస్యలు సహాయం చేయలేమా, ఎందుకు ఇలా మొహమాట పడుతున్నావు అడగడానికి అని చెప్పి అతడు ఇంట్లోకి వెళ్ళి ₹1,00,000 లిక్విడ్ క్యాష్ ను ఒక కవర్ లో పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటే చూసినటువంటి ఆ వ్యక్తి ఈ సిచ్యువేషన్ లో కూడా అరే ఆగరా అక్కడే ఆగు అని చెప్పి అతడు వెంటనే లోపలికి వెళ్ళి ఒక చాట తీసుకొని వచ్చి ఆ చాట తనకు ఎదురుగా చాపి, ఇదిగో ఈ చాట్లో వెయ్యి ₹1,00,000 అని అతడు డబ్బుల కోసం చాట చాచగానే ఒక్కసారిగా ఆ యజమాని ఎంతో ఆశ్చర్యపోయి, ఏంటి వీడికి మూర్ఖత్వం ఉందనుకున్నా కానీ మరీ ఇంత ఉందనుకోలేదని చెప్పి తన మనసులో అనుకొని ఒక్కసారిగా అతనికి ఎంతో కోపం వచ్చి ఆ కోపంతో, సారీరా ఇలాగైతే నేను ఇవ్వలేను అని చెప్పి ఆ తెచ్చినటువంటి అమౌంట్తో తన ఇంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానితో ఏం చేయాలో అర్థం కాని అతను, అయ్యో చేతి వరకు వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోయింది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ₹1,00,000తో ఇంట్లోకి వెనుదిరిగినటువంటి పక్కింటి యజమాని ఇంట్లోకి వెళ్ళి వెంటనే తన కొడుకుతో ఆ పక్కింటి యజమాని భార్యకు కాల్ చేయించి, చూడమ్మా కూతురికి అనారోగ్యంగా ఉందని తెలిసింది, మీ ఆయన మూఢనమ్మకంతో మూర్ఖత్వంతో నేను ఇచ్చేటువంటి డబ్బును తీసుకోవట్లేదు, దానివల్ల చివరకు మీ కూతురు ప్రాణాలకే ఇబ్బంది అవుతుంది, కాబట్టి నువ్వేం భయపడకు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ను మా అబ్బాయికి SMS చేయి, ఆ అకౌంట్కి మా అబ్బాయి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అమౌంట్తో మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే చూడమ్మా, మీ ఆయనకు ఉన్నటువంటి మూఢనమ్మకం పోవాలంటే నేను చెప్పినటువంటి చిన్న నాటకం ఆడు అని చెప్పి మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వెంటనే మీ ఆయనకు కాల్ చేసి, ఈ విధంగా టైంకి డబ్బు ఇవ్వనందున ట్రీట్మెంట్ చేయలేక మన అమ్మాయి చనిపోయిందని చెప్పి చిన్న అబద్ధం ఆడు, దానితో మీ ఆయనకు ఎలా కళ్ళు తెరుచుకోవో, ఎలా మూఢనమ్మకం పోదో నేను చూస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా తన కూతురికి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అతడి భార్య అతనికి కాల్ చేసి, ఈ విధంగా మన కూతురు చనిపోయిందండి, మీరు అమౌంట్ తేకపోవడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేయలేదు, దానివల్ల అమ్మాయి చనిపోయిందని చెప్పగానే అతడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఆ విధంగా కాసేపు బాధపడిన తర్వాత ఇక చేసేదేమీ లేదని చెప్పేసి అతడి దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త అమౌంట్ తీసుకొని ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి తన బిడ్డ చనిపోవడంతో తన కూతురి చావు కార్యక్రమానికి కావాల్సినటువంటి వస్తువులు ఆ అంగడిలో కొనుక్కొని వెంటనే ఆ యొక్క కోమటివాడికి తన దగ్గర ఉన్నటువంటి ఆ కాస్త డబ్బును ఇవ్వడం జరుగుతుంది. ఆ కోమటివాడు వెంటనే తన చేతిలో ఉంటే డబ్బులు తీసుకొని మిగతా చిల్లర ఇవ్వగానే ఆ చిల్లర తీసుకొని కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళి, అరే ఈ కోమటివాడు నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎలా తీసుకున్నాడు, నా కూతురు చనిపోయింది కదా, నాకు అంటూ ఉంటుంది కదా, ఆ అంటూ వాడికి అంటుకోదా అని చెప్పి ఆలోచిస్తూ మళ్ళీ కోమటివాడి దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఈ విధంగా నా కూతురు చనిపోయింది, నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు నువ్వు ఎలా తీసుకుంటావు అని అడగగానే దానికి ఆ కోమటివాడు, నీ కూతురు చనిపోతే నేనేం చేయాలయ్యా అని అనగానే, అదేంటి ఎలా అంటావు, నా కూతురు చనిపోయిందంటే నాకు అంటూ ఉంటుంది కదా, నా చేత తీసుకున్నటువంటి డబ్బు నీవెలా తీసుకుంటావు, నాకు ఉన్నటువంటి అంటూ నీకు అంటుకోదా అని అడగగానే అతడికి ఉన్నటువంటి మూర్ఖత్వానికి మూఢనమ్మకానికి ఆ కోమటివాడు చాలా విచిత్రంగా చూస్తూ, ఓరి పిచ్చోడా, నీ ఇంట్లో చనిపోతే నీ వాళ్ళకి అంటూ ఉంటుంది కానీ నాకెలా అంటుకుంటుంది, అదేమైనా అంటువ్యాధి అంటుకోవడానికి, అంటూ అన్నది కేవలం మన భావన మాత్రమే, ఈ విధంగా అయితే నా షాప్కి 100 మంది వస్తూ ఉంటారు, వారందరికీ అంటూ ఉందని చెప్పి నేను డబ్బులు తీసుకోకపోతే చివరికి నా ఇంట్లో నేను అంటు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ కోమటివాడు చాలా హాస్యంగా అర్థవంతంగా అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది. దానితో అతను, కోమటివాడు చెప్పింది నిజమే కదా, అంటూ అన్నది కేవలం మన భావనే కదా, నిజంగా ఒకరిని తాకితే ఎలా అంటవుతుంది, నేను ఆ యొక్క మూఢనమ్మకాన్ని పట్టుకొని చివరికి నా కూతురు యొక్క ప్రాణాలను తీసుకున్నాను చెప్పి బాధపడుతూ హాస్పిటల్కి తిరిగి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురు బతికి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఎంతో ఆనందానికి లోనవుతాడు. ఆ విధంగా ఎంతో ఆనందంగా తన భార్య దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇదంతా, ఇది ఎలా సాధ్యం, చనిపోయింది అన్నావు కదా అది అంటే, లేదండి మన పక్కింటి అతను మనకు అకౌంట్లో వేసి మరి ఆ యొక్క ₹1,00,000తో మన అమ్మాయికి ట్రీట్మెంట్ చేయించి మన అమ్మాయిని బతికించాడండి అని చెప్పి చెప్తుంది. ఇక నుంచి అయినా నీకున్నటువంటి మూఢనమ్మకాన్ని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి, అతనే గనక సహాయం చేయకపోయి ఉంటే ఈరోజు మన అమ్మాయి మనకి దక్కేది కాదండి, ముందు మీరు వెళ్ళి వెంటనే తనకి సారీ చెప్పి కృతజ్ఞతలు తెలియజేయండి అని చెప్పగానే అతడు వెంటనే
బయలుదేరి తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ ఇంటికి వెళ్ళి ఆ యజమానితో, సారీ రా, నన్ను క్షమించు, నీవు చేసినటువంటి ఈ సాయంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నీవు ఆడినటువంటి ఈ చిన్న నాటకం వల్ల నాకున్నటువంటి మూర్ఖత్వం, మూఢనమ్మకం పోయి నా కళ్ళు తెరుచుకున్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇద్దరు కూడా ఒక్కసారిగా ఎంతో ఆనందంతో హగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా కొంతమంది మన పక్కవారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకు అంటూ ఉంది అని చెప్పేసి వాళ్ళను దూరం పెడుతూ ఉంటారు. అంటే ఇంతవరకు ఎన్నో విషయాల్లో ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఏ చావు జరిగితేనో ఆ ఇంట్లో వారికి అంటూ ఉంటుందని చెప్పి తమ ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి పంపించకుండా, లేదంటే ఆ పక్కింటి వారి యువతలకి వస్తూ ఉంటే వారికి అంటూ ఉందని చెప్పేసి దూరం పెడుతూ ఉంటారు. ఆ విధంగా అంటూ అని చెప్పి వీళ్ళు ఇబ్బంది పడుతూ వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ విధంగా వారిని ముట్టుకోవాలంటే అంటూ అని చెప్పి అంటూ ఉంటారు, కానీ మళ్ళీ వారి యొక్క అవసరాలకో లేదంటే స్వార్థానికో మాత్రం మధ్యలో దూరి వారి అవసరాల నిమిత్తం వారి దరికి చేరుతూ ఉంటారు. ఈ విధంగా ఈ భూమిపై పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఎంతో జీవితాన్ని అనుభవించినటువంటి కొంతమంది ప్రజలు ఈ యొక్క దాని వెనక ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం పొందలేరు అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అంటు ముట్టు నుంచి ఎదలించి పడవైచి దూరమందుంజేరి దూరనేల ఉట్టి చచ్చినా తరిన్ పూర్ణంబు తెలియరు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటు ముట్టు నుంచి ఎదలించి పడవైచి అన్నాడు. అంటే మన తోటి వారు ఎవరైనా, వారి ఇంట్లో ఎవరైనా చనిపోయి ఆ తర్వాత వాళ్ళు వచ్చి మనల్ని ముట్టుకుంటూ ఉంటే, నన్ను ముట్టుకోకు, దూరంగా ఉండు, మీకు అసలే అంటూ ఉంది, మీ ఇంట్లో చనిపోయి ఉన్నారు, మీ అంటూ మాకు అంటుకుంటుంది అని చెప్పి దూరం పెడుతూ వాళ్ళు ముట్టుకుంటూ ఉంటే ఎదలించి పడవైచి అంటే విదిలించి పడేస్తూ ఉంటారు. అలాగే దూరమందుంజేరి దూరనేలా అన్నాడు. అంటే ఆ విధంగా అంటూ ఉన్న వాళ్ళు మనల్ని ముట్టుకోవడానికి వస్తూ ఉంటే ఆ యొక్క అంటు గుర్తుకు వచ్చి దూరం అని చెప్పి వాళ్ళని దూరం పెడుతూనే వారి యొక్క స్వార్థానికో వారి యొక్క అవసరాల నిమిత్తమో మళ్ళీ వారి యొక్క దరికి చేరుతూ ఉంటారని చెప్పి చెప్తున్నాడు. మరియు ఉట్టి చచ్చిన తరిన్ పూర్ణంబు తెలియరు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే పుట్టి చచ్చిన తరిన్ అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి పుడుతుంది, చస్తుంది, అయినా సరే పూర్ణంబు తెలియరు. అంటే ఇక్కడ పూర్ణంబు అంటే పూర్ణంబు, పూర్తిగా ఆ అంటూ అనేటువంటి పదం వెనుక ఉన్నటువంటి అంతరార్థం పూర్తిగా తెలుసుకోరు, ఆ అంటుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోరు. అంటే ఇక్కడ వేమన గారి తాత్పర్యం ఏమిటంటే అంటు ముట్టు నుంచి ఎదలించి పడవైచి ఈ విధంగా అంటూ ఉన్న వాళ్ళను అంటూ అని చెప్పి దూరం పెడుతూ మళ్ళీ వారి యొక్క అవసరాలకు స్వార్థాలకు దరికి చేరుతూ ఉంటారు. ఈ విధంగా అంటు పేరుతో వారిని దూరమైనా పెడతారు, కానీ ఆ అంటు వెనక ఉన్నటువంటి అంతరార్థం మరియు ఆ అంటుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోరు అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. అందుకే అన్నాడు, పుట్టి చచ్చిన తరిన్ పూర్ణంబు తెలియరు. ఈ యొక్క భూమి మీద ఎన్నో జీవరాశులు పుట్టి చస్తూ ఉంటాయి, అయినా సరే ఈ యొక్క జనులు ఆ యొక్క పుట్టుకకు మరణానికి ఉన్నటువంటి అంతరార్థాన్ని మరియు చావు పుట్టుకల వలన వచ్చేటువంటి ఆ యొక్క అంటు వెనక ఉన్నటువంటి తత్వాన్ని, అంటుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోరు అని చెప్పి చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చాలామంది అంటూ అని చెప్పి కొంతమందిని దూరం పెడుతూ ఉంటారు. మరి కొంతమంది వారి యొక్క స్వార్థాలకో లేదంటే వారి యొక్క అవసరాల నిమిత్తమో అంటూ అని దూరం పెడుతూనే మరి వారి యొక్క స్వార్థాల కోసం దరికి చేరుతూ ఉంటారు. జనులు ఈ విధంగా వారి యొక్క అవసరాల కోసం నాటకాలైనా ఆడతారు, కానీ ఆ యొక్క పుట్టుక మరణాల వల్ల వచ్చేటువంటి అంటూ వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని మాత్రం తెలుసుకోరు అని చెప్పి వేమన గారి తాత్పర్యం. అంతే కదా ఫ్రెండ్స్, నిజానికి అంటూ అంటే ఏమిటి? ఒక వ్యక్తి చనిపోగానే అంటూ అనేది ఎలా అంటుకుంటుంది? అదేమైనా అంటువ్యాధా? కాదు కదా, అది కేవలం మన యొక్క భావం మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ అంటూ అంటే మనకు ఉన్నటువంటి మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మాత్రమే అంటుగా చెప్పుకోవాలి. ఎందుకంటే అంటూ అనేటువంటి పదం కేవలం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించిన పదం మాత్రమే. సో ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్తుంది. ఆ విధంగా ఒక శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అంటూ అన్నది ఆ యొక్క భౌతిక శరీరానికి మాత్రమే అంటు పెట్టుకొని ఉంటుంది, కానీ ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మకు మాత్రం కాదు. ఎందుకంటే ఆత్మ అనేది ఆ యొక్క శరీరం ద్వారా చేసినటువంటి కర్మలను అంటిపెట్టుకుంటే ఆ భౌతిక దేహం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రక్త సంబంధాలను, మానవ సంబంధాలను అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ భౌతిక దేహం ఎంత మానవ సంబంధాలను అంటిపెట్టుకున్నా చివరికి ఆ భౌతిక దేహం అనేది ఈ యొక్క మట్టిలో కలిసిపోవాల్సిందే కదా. ఇంకా అటువంటప్పుడు అంటూ అనేది ఎక్కడుంది? అందుకే వేమన గారు అన్నారు, ఉట్టి చచ్చిన తరిన్ పూర్ణము తెలియరు అని. ఈ విధంగా చావు పుట్టుకల తర్వాత వచ్చేటువంటి అంటు వెనక ఉన్నటువంటి అంతరార్థం మాత్రం తెలుసుకోరు. నేను చెప్పినటువంటి కథలో కూడా చూడండి, అతను అంటూ అని చెప్పి పక్క ఇంటి వారిని దూరం పెట్టి చివరికి తన కూతురి ప్రాణాల వెనక్కి తెచ్చుకోవడం జరుగుతుంది. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అంటు విషయంలో సమాజం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని వేమన గారు ఆ రోజుల్లో చాలా అద్భుతంగా తన పద్యం ద్వారా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.